దక్షిణ కాశీగా పిలువబడుతూ రజతగిరిగా పేరుగాంచిన ఆలయం అది. అక్కడ నిద్రిస్తే అమ్మవారు స్వప్న దర్శనమిస్తారన్నది భక్తుల నమ్మకం. నిత్య కళ్యాణం ఆ ఆలయం ప్రత్యేకత. స్వప్నదర్శిని కామితార్థ ప్రదాయిని. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయం. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయం అది. ఆ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలసి ఉన్న జొన్నవాడ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. జొన్నవాడలో పెన్నా నది తీరాన వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయం 1150వ సంవత్సరంలో నిర్మితమైంది. స్కంద పురాణం ప్రకారం కొందరు నదీ తీరం ప్రక్కన త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో శివుడి విగ్రహం లభించిందని చెబుతారు. జొన్నవాడ పక్కనే ఉన్న ఓ జమీందారు నివాసంలో గోమాత నిత్యం శివుడి విగ్రహంపై గోక్షీరంతో అభిషేకం జరిపేది. జమీందారుకు కలలో కనపడిన మల్లికార్జున స్వామి తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయంలో మల్లికార్జున స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలా మల్లికార్జున స్వామిని వెతుక్కుంటూ బయలుదేరిన పార్వతీదేవి విగ్రహ రూపంలో చేపల వలలో చిక్కిందని పురాణాలు చెబుతున్నాయి. జొన్నవాడలో గతంలో పెన్నా పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ జాలర్లు చేపల వేటతో కడుపు నింపుకునేవారు. ఈ క్రమంలో వలలో చిక్కిన అమ్మవారిని కూడా ఒకచోట ఉంచి నిత్యం పూజలు చేసేవారు. దీంతో అమ్మవారు రాత్రిపూట భీకర ధ్వనులతో అరుస్తూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి అయిన శంకరాచార్యులు ఓ రోజు జొన్నవాడలో బస చేసినప్పుడు అమ్మవారి ఆగ్రహాన్ని గ్రహించి అమ్మవారి పాదాల కింద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆగ్రహాన్ని చల్లార్చారని పురాణాలు చెబుతున్నాయి. కరుణార్థప్రాయంగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా అమ్మవారిగా కామాక్షి తాయిగా నామకరణం చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్యం శాకాహారంగా ప్రసాదం పెట్టి భక్తులు తమను మన్నించమని మొక్కుకునేవారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి రాత్రిళ్లు అక్కడే నిద్రించేవారు. వారి నమ్మకం ప్రకారం కామాక్షి తాయి అమ్మవారు కలలో కనిపించి తమ కోరికలను తీరుస్తుందని నేటికీ నమ్ముతున్నారు. నిత్య కళ్యాణం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతినిత్యం శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తూ ఉన్నారు. నేటికి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేస్తారు. ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారి భక్తులు స్వప్న దర్శనాల కోసం ఆలయంలో రాత్రి నిద్ర చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అమ్మవారు భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి తమ కోరికలను తీరుస్తుందని, రుగ్మతలను తొలగిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాక ప్రతి సంవత్సరం శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఆలయ సిబ్బంది అంగరంగ వైభవంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాల సమయంలో కొడిముద్దలను అందుకునేందుకు మహిళా భక్తులు ప్రసాదంగా కొడిముద్దలు స్వీకరిస్తారు. తద్వారా తమకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో మల్లికార్జున స్వామికి ఒక ధ్వజస్తంభం, కామాక్షి తాయికి ఒక ధ్వజస్తంభం, 2 ధ్వజస్తంభాలు ఆలయం ప్రత్యేకత. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకుంటారు. ఈ నెల 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 9వ రోజు స్వామి అమ్మవార్లకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం నుండి భక్తుల నీరాజనాల మధ్య సాగిన ఈ ఉత్సవంలో అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. ఆద్యంతం కన్నుల విందుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలకు మండలంలోని ప్రజలే కాక చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జొన్నవాడ గ్రామ పురవీధులు జనసందోహంతో కిక్కిరిసిపోతుంది. కళాకారుల కోలాటం, వేషధారణలతో భక్తులతో ఉత్సవాలను రెట్టింపు చేస్తారు. నూతనంగా ఏర్పడిన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అధికారులు నాయకుల సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని ఈవో శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.